హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఆంటీకి మజ్జిగన్నంలా కల్పిస్తే తింటారు కదా! అంటే బాలేదు, హెల్త్ బాలేదని చెప్పున్నాను కదా! సో, ఏం తినట్లేదు, నీరసంగా ఉందనేసి అంటున్నారు. ఒక పక్క ఏమీ తినట్లేదు. ఇంక నేనేమంటే మంచిగా రైస్ అంతా బాగా మెత్తగా అనేసి దాంట్లో కొంచెం పెరుగు, వాటర్ ఇంకా సాల్ట్ వేసి బాగా కలిపేశాను. ఇంక నంచుకోవడానికి ఏదైనా కర్రీ పెట్టేస్తే నంచుకొని తినేస్తారు. అందుకనేసి ఇంకా అలా మజ్జిగన్నంలాగా ఎక్కువగా నీళ్లు వేసుకొని తింటే ఇష్టంగా ఉంటుంది. కాకపోతే నేను కొంచెం పెరుగులాగా కొద్దిగా వేశాను. మా అత్తయ్య ఏమంటే చిన్నపిల్లల్లాగా అనమాట. చెప్పాలంటే టెడ్డీ, రూబీ వాళ్ళకి కూడా హెల్త్ బాలేదనుకోండి, ఇలాంటి మజ్జిగన్నము, పెరుగన్నము ఇట్లాంటివి ఏమి తినబుద్ధి కాదు. వాళ్ళకేం తినబుద్ధి అవుతుందంటే చికెన్, మటన్, బిర్యానీ అట్లాంటివి ఇస్తే మాత్రం తినేస్తారు. బాలేకపోయినా తినేస్తారు. మళ్ళీ సఫర్ అవుతా ఉంటారు. సో, అలా మా అత్తయ్య కూడా అంతే. మజ్జిగన్నం నాకు పడదమ్మా అనేసి అంటున్నారు ఇస్తా ఉంటే. నార్మల్‌గా వాటర్ ఏసుకొని అన్నం తింటా ఉంటారు. అప్పుడంతా ఏం లేదు. ఇలాంటప్పుడు పడదంట. ఇంకా ఇలాంటి టైమ్స్‌లో తెలుస్తా ఉంటుంది. అంటే మన సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే, పిల్లలకి బాలేనప్పుడు ఎలా వాళ్ళని చూసుకోవాల్సొస్తదో, పెద్దవాళ్ళకి గూడా అలాగే చూసుకోవాల్సొస్తుంది. ఇంకా తిరుపతిలో భలే ఎండగా ఉంది. బెంగుళూరులోనే పొద్దున్నే మంచు పడ్డమే కానీ, మళ్ళీ ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంటుంది. ఈ మధ్యలో గ్యాప్‌లో ఎంత వేడిగా ఉంటుందంటే, అంత వేడిగా ఉంటా ఉంది. సేమ్ ఇంకా ఇక్కడ గూడా. ఇంకా మేము ట్రావెల్ చేసొచ్చాం కాబట్టి, ఇంకా వీళ్ళకి ఎక్కువ వేడైపోతుంది. సో, నాకు వేడిగా అనిపిస్తది. వాడికి గూడా అట్లే ఉంటుందిలే అనిపించి, నేనింకా టెడ్డీకి, యాపీకి గూడా ఇక్కడికొస్తే ఆయిల్ పెట్టేస్తాను ఫుల్‌గా. ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా పర్వాలేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకూడదు. మనకి రాకూడదు, పిల్లలకి రాకూడదు. మనకంటే ఫస్ట్ పిల్లలకి రాకూడదు అనిపిస్తది. ఏమిరా? ఆ? ఏం చేశాడురా టెడ్డా? నువ్వు గమ్ముకుంటెడ్డా, నువ్వు గమ్ముకుండు. నువ్వేం తిట్టకూడదు, గమ్ముకుంటు వాడు. ఫిసు ఓమా ఓమే. ఏయ్ మోహనా చూడు వాడు ఎట్లా కొడుతున్నాడో. కొట్టకూడదురా. నీకు నొప్పి లేదా? అది కొద్దిగే కాదురా రూబీ, నీకు అదొక లెక్కనా? క్యూటీ బాయ్. సైకిల్ పడేశాడు రూబీ పైన. ఎంత అమాయకంగా ఉన్నాడో చూసారా? ఇంకా పొద్దు నుండి టెంట్ అని వేశారు. ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయారు. మిట్ట మధ్యాహ్నం కూడా ఇక్కడే ఉన్నారు. లంచ్ కూడా ఇక్కడే చేశారు. ఇంకా 3 అలా అయింది టైం. అప్పుడేమంటే మేము నిన్నటి వ్లాగ్‌లో అంటే మొన్న వ్లాగ్ షేర్ చేశాను కదా! సో, ఆ వ్లాగ్‌లో ఏమంటే నేను చెప్పాను. నేను మోహన ఒక ప్లాన్ చేసుకుంటున్నాము కిచెన్‌లో అనేసి. సో, ఆ ప్లాన్ ఏమంటే ఇప్పుడే ఇట్లా వెళ్ళాలి బయటికి అనేసి. యాపీ ఈ మధ్య ఏమంటే మేము ముగ్గురం కలిసి బయటికి వెళ్తున్నాము అంటే, యాపీ ఒకసారి చెప్పేశాను బై మిస్టేక్. అదే 31st నైట్ మేము మెక్డీకి వెళ్ళాము. వీళ్ళకి చెప్పకుండా వెళ్ళాం కదా! అదేమంటే నేను ఉండలేక వచ్చినాక చెప్పేశాను. మెక్డీకి వెళ్ళాం యాపీ మేము అనేసి. ఇంక అప్పటి నుండి మేము అక్కడికి వెళ్తే నమ్మడం లేదు. ఒరేయ్ మెక్డీకి కాదురా, మీరు లేకుండా ఎందుకు వెళ్తాంరా? ఆ రోజు ఏదో అనుకోకుండా వెళ్ళాంరా అంటే కూడా నమ్మడం లేదు. ఇప్పుడు మా చుట్టే తిరుగుతా ఉంది చూసారా అక్కడ. నేను వస్తాను. వీడే కాకుండా వీడిని మళ్ళీ ఫిజ్గాని కూడా నేర్పించేసింది. ఇక మాకు తెలిసిన ఆటో అన్న, తులా అన్న అనేసి ఆ అన్నకి ఫోన్ చేస్తే వచ్చాడు. సో, ఆ అన్న ఆటోలో వెళ్ళి మళ్ళీ ఆటోలోనే వచ్చేద్దాము అనేసి బయలుదేరుతా ఉన్నాం. హ్యాపీ అయినా మా వెనకాల తిరిగి అదంతా సతాయిస్తాను. నేను వస్తాను అనేసి. నేను హ్యాపీ ఒక్కటేలే పాపం అనేసి అనుకున్నా. ఇంకో సంగతి తెలుసా మీకు? మా ఫిజ్ గాడు ఎక్కడున్నాడో తెలుసా మీకు? ఆల్రెడీ ఆటోలో ఉన్నాడు. ఆ సంగతి నాకు తెలియదు. వాడు ఆటో ఎక్కేసి నేను వస్తున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు వాడు ఎంత తెలివిగల్లోడురా నాయనా అనిపించింది. సరే అనేసి అలా బయలుదేరే ముందేమంటే కరెక్ట్‌గా ఆ టైంకి పుష్పవత ఆంటీ వచ్చారు. మా అత్తయ్య వాళ్ళ చిన్న చెల్లెలు ఉన్నారు కదా! సో, ఆ అత్తయ్య వచ్చారు. కరెక్ట్ టైంకి వచ్చారు. ఆంటీ ఇలా ఎక్కడికి బయలుదేరారమ్మా అనేసి అడిగారు. ఇట్లా చెప్పామన్నమాట. ఇంకా మీకు చెప్పలేదు, చెప్తాను. సో, ఇట్లా వెళ్తున్నాం ఆంటీ అనేసరికి ఇంత ఇంత ఎండలో వెళ్తున్నారు ఎందుకమ్మా? అది ఆటోలో వెళ్తున్నారు. ఉండండి, కార్‌లో వెళ్ళండి. డ్రైవర్ కూడా ఉన్నారు. హ్యాపీగా వెళ్ళేసి ఎంతసేపు అయితే అంతసేపు ఉండేసి రండి అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఆంటీతో పాటు మేము లోపలికొచ్చి ఇంకా ఆంటీకి వాటర్ ఇచ్చేసి వెళ్దామనేసి వచ్చాం. ఆంటీ ఏమంటే హ్యాపీగా సెటిల్ అయిపోయారు. వీళ్ళ టెంట్‌లో ఉండిపోయారు. ఇంకా ఇక్కడ అదే చెప్తున్నారు. హ్యాపీగా కార్‌లో వెళ్ళిపోండి అమ్మ, ఆటోలో వద్దు, ఎండ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి. సో, అలా మేము ఇంకా కార్‌లో వెళ్తున్నాము. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా! గోల్డ్ షాప్‌కి వెళ్తున్నాం. గోల్డ్ కొనడానికి వెళ్తున్నాం. అది ఎవరి కోసం అంటే మోహన కోసము.
యాక్చువల్‌గా లాస్ట్ జాతర నుండి అనుకుంటా ఉందనమాట మోహన. ఏమని ఒక నల్లపూస దండ కొనుక్కోవాలి. చిన్నది నల్లపూస దండ కొనుక్కోవాలి అని. అంటే షార్ట్ ఫ్యాషన్ కదా! ఇప్పుడు ట్రెండ్ అదే ఉంది. సో, అలా ఒక చిన్నది పెట్టుకుందాము అనేసి అనుకుంటా ఉండింది. ఇంకా కుమార్ కొనిస్తా అనేసి అట్లే డిలే చేసుకుంటూ ఏదో ఒక వర్క్ వస్తది కదా మనకి. అనుకున్న టైంకి కొనుక్కోలేం కదా! సో, అట్లా డిలే అయిపోయింది. ఇంకా అప్పటికి ఏమంటే మా ఆఫీస్ గాడికి కొంచెం మనీ వచ్చింది. వాడి ఫంక్షన్‌కి ఒక 30+ వచ్చిందనమాట. 30,000+. సో, అలా ఆ మనీ పెట్టుకొని ఇంకా ఎక్స్‌ట్రాగా మనీ ఇస్తాను. వెళ్ళి వదిన వచ్చిన తర్వాత వెళ్ళి ఇలా నల్లపూసల దండ కొనుక్కో అని చెప్పాడనమాట సుదర్శన్ కాదు కుమార్ చెప్పాడు మోహనాకి. ఇంకా మా అత్తయ్య గూడా ఆ డబ్బులున్నాయి కదా! ఎళ్లి ఏదో ఒక వస్తువు కొనుక్కొచ్చేసుకో మళ్ళీ ఖర్చయిపోతాయి అంటూనే ఉన్నారంట. ఇంకా అప్పుడు మా మోహన ఉండేసి అక్క ఆశకొచ్చిన తర్వాత వెళ్లి కొనుక్కుంటాము అనేసి అనిందంట. సో, అట్లా ఉన్నాం. యాక్చువల్లీ మేము ఆంటీ కోసం వచ్చాము. సో, ఆంటీ కోసం వచ్చి ఇలా గోల్డ్ షాపింగ్ చేస్తామనేసి అస్సలు అనుకోలేదు. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంక ఆంటీ పర్వాలేదు బానే ఉంది కదా! మనము వెళ్లి కొనుక్కుందామా అక్క ఇట్లా అనేసి డిస్కస్ చేసుకుంటే సరే అనేసి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే కరెక్ట్ టైమ్ అనమాట. ఏమంటారు అన్నం తినేస్తారు అందరూ. ఏ పని ఉండదు. హ్యాపీగా పిల్లలు కూడా ఆడుకుంటా ఉంటారు. అన్నట్టుగా 3కి అలా వెళ్దాం అనుకోని ఇంక అప్పుడు బయలుదేరాము. ఇంకా స్ట్రెయిట్‌గా మేము జీఆర్టీకే వెళ్దాం అనుకున్నాం. లాస్ట్ టైమ్ శిరీష పట్టీలకొచ్చాం కదా! అప్పుడు జీఆర్టీకొచ్చినప్పుడు మేము నల్లపూసల దండలు చూసామనమాట. షాప్ చేసాము. అంటే మోహన కోసమే ఒక ఐడియా కోసం ఏదేది బాగున్నాయి, ఎంతెంతలో వస్తుంది అన్నట్టు కనుక్కొని వెళ్దాము. కుమారికి చెప్పేద్దాము. అప్పుడు ఒక ఐడియా ఉంటుంది కదా! అన్నట్టు అనుకున్నాం మేము. ఇంకా కొన్ని నల్లపూసల దండలు చూసాము. ఇది కొంచెం ట్రెండీగా అనిపించింది. చాలా బాగుందనమాట. అందుకనేసి డిఫరెంట్‌గా తనకి కూడా చాలా బాగుంది. కాకపోతే నెక్‌కి కొంచెం టైట్‌గా ఉంది అనిపించింది. దాని తర్వాత ఏమంటే షాప్‌లో వాళ్ళు ఏమన్నారంటే దానికి లింక్స్ ఉంటాయి. సో, మీకు లింక్స్ కావాలంటే కూడా పెట్టిస్తాము. కొంచెం కిందకి వరకు వస్తుంది బాగుంటుంది అని చెప్పారు. అలా చూస్తూ ఉన్నాము. అప్పుడు అది 80,000 అలా అవుతా ఉన్నింది. ఇంకా ఇంతలో ఒకటి కనిపించింది మోహనకు. ఇది లాంగ్‌ది కొంచెం అంటే మరీ లాంగ్ కాదు. కొంచెం ఒక సైజ్ దానికంటే దానికంటే కొంచెం పొడుగా ఉంటుంది. ఇంకా మోహన ఏం డిసైడ్ అయిందంటే అది ఆ రేంజ్‌లోనే వచ్చేస్తుంది. 92,000 సో, అట్లా ఆ రేంజ్‌లో వచ్చేస్తా ఉంది. సో, 80,000, 92,000 ఏముంది డిఫరెన్స్ అన్నట్టు కుమార్‌కి ఒకసారి ఫోన్ చేస్తానక్క ఇది తీసుకుంటాను. ఇంకా దానికి డాలర్ కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా చేపించుకుంటాను అనేసి అంటా ఉండింది. అంటే ఇంకా డాలర్ కూడా తీసుకోవాలంటే ఎక్కువైపోతుంది. ఇంకా మా బడ్జెట్‌లో అది లేదసలు. షార్ట్ చైన్ ఒక్కటే అనుకున్నాం. కానీ కుమార్ లాస్ట్‌కి ఏమన్నాడంటే, సరే తీసుకుంటే పెద్దదే తీసేసుకో. విత్ డాలర్ తీసుకో అని చెప్పాడంట. సంతోషం పట్టలేకపోతా ఉంది మా మోహన ఇక్కడ. అదే చెప్తా ఉంది. అక్క నాకు షాక్‌గా ఉందో, సర్ప్రైజ్‌గా ఉందో అర్థం కావట్లేదు అక్క. అసలు కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అక్క అంటా ఉంది. ఇంకా విత్ డాలర్ తీసుకో అన్నప్పుడు మేము ఇంకా ఇది సెలెక్ట్ చేసాము. చాలా నచ్చింది. ఇంకా చూద్దాం అనుకోని ఇంకొక దాంట్లోకి వెళ్ళాము. దాంట్లో ఏమంటే ఇలా లాంగ్ చైన్ ఒకటి సెలెక్ట్ చేసేసుకొని తర్వాత మనం డాలర్స్ సెలెక్ట్ చేయొచ్చనమాట. సో, ఇంతకు ముందరిది విత్ డాలర్ చూసి పెట్టేసి వచ్చాము. ఈ వితౌట్ డాలర్‌ది చూసి డాలర్ సెలెక్ట్ చేసుకొని చూద్దాం. నచ్చకపోతే అదే తీసేసుకుందాము అనుకున్నాం. కానీ మాకు ఒక డాలర్ లక్ష్మీదేవిది చాలా నచ్చింది నాకైతే. ఇంకా మోహనాకి ఇది చాలా బాగుంది మోహన చూడు నీకు నచ్చుతుందేమో అంటే ఇంకా మోహన కూడా నచ్చిందనమాట. సో, ఈ దానికి లాంగ్ నల్లపూస దండకి ఈ డాలర్ తీసుకున్నాము. 18,277 అయింది. ఇప్పుడు 2,14,086 రూపీస్ పే చేయాలి. 4,000 ఇంకా కుమార్‌కి ఫోన్ చేసి సెలెక్ట్ చేసాము. ఇంత అవుతుంది అనేసి చెప్పేసరికి సరే నేనే వస్తాను. అంటే అమౌంట్ పెద్దది కదా! సో, నేనే వస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంకా కుమార్ కోసం వెయిట్ చేస్తూ ఇంకా బుట్టకమ్మలు కనిపించాయి. సో, బుట్టకమ్మలు చూసుకుందామా మోహన అనేసి నాకు బుట్టకమ్మలు వెయిట్‌లెస్‌గా ఉండాలి. పెద్ద పెద్ద బుట్టలు ఉన్నాయి కదా! అలాంటివి తీసుకోవాలనేది ఎప్పటి నుండో చెప్తా ఉన్నాను మోహనాకి. ఇంకా అలాగే టెడ్డీ కోసం చెంపస్వరాలు కూడా తీసుకోవాలి ఎప్పుడైనా అనేసి కొంచెం కోరిక అనమాట. టెడ్డీకి వేస్తే బాగుంటుందని. సో, అట్లా ఇక 2 ఇక్కడే ఉండేసరికి చూస్తూ ఉన్నాము. అంటే కుమార్ కోసం వెయిట్ చేస్తూ అది చూస్తున్నాం. ఇంతలో మా కుమార్ వచ్చేసాడు. ఇంకా కుమార్‌కి చెప్పాము ఇంత అయింది అనేసి. ఇంకా అదేమైనా తగ్గిస్తారేమో చూద్దాం, మాట్లాడదాం అనుకుంటాను. ఇంకా బిల్లింగ్ పైననమాట. అందుకని ఇంకా లిఫ్ట్ ఎక్కి వెళ్తున్నాము. ఇంకా లిఫ్ట్ నుండి బయట అంతా కనిపిస్తూ ఉంది. అందుకే జస్ట్ అలా వీడియో తీశాను ఇంకా మీకు చూపిద్దామని. ఇంకా ఇక్కడ బిల్ చేసే దగ్గర కొంచెం టెన్షన్ అనమాట. ఏమంటే ఇంత ఎక్కువ అమౌంట్ అయింది ఒకసారిగా అనేసి టెన్షన్ పడ్డాడు కుమార్ కూడా. అయ్యో ఇంత అయిందే అనేసి. ఫైనల్లీ బిల్ అయిపోయింది. కుమార్ ఏమంటే స్టెప్స్‌లో నేను కిందకి వచ్చేస్తాను మీరు లిఫ్ట్‌లో వచ్చేసేయండి అని చెప్పాడు. ఇంకా మా ముగ్గురు ఫేసెస్ చూసారా ఇక్కడ కళకళలాడిపోతున్నాయి. తీసుకోబోక ఏం కాదు తీసుకోక ఫస్ట్ చేతిలో
ఇక్కడ మోహన ఏమంటే నువ్వు తీసుకో అక్క, ఫస్ట్ నువ్వు తీసుకో అక్క, నువ్వు తీసుకుని నాకు ఈ అక్క అంటది. ఇంకా నేనేమంటే మోహన తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేను వీడియో తీస్తాను మోహన నువ్వు తీసుకో అనేసి. ఇంకా కుమార్ వచ్చాడు కదా, సరేలే కుమార్ తీసుకుంటాడులే మోహన అంటే, లేదు లేదమ్మా నువ్వే తీసుకో అనేసి కుమార్ కూడా. నాకేమంటే కుమార్ తీసి మోహనకి ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది, కానీ అలాంటి ఫార్మాలిటీస్ అన్నీ ఉండవులేండి. మనం తీసుకోమను రా, మంచిగా ఉంటుంది తీసుకో, నేను నా చేయి కూడా పెడతాను. 1000 సవరాలు కొనుక్కోవాలి మేడం, మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ అండి. సో అలా నల్ల పూసల దండ కొనుక్కునేసాం. అది పెద్దది, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్దది అనమాట. అది చాలా హ్యాపీ వేస్తుంది కదా, ఒక దానికోసం వెళ్ళి దానికంటే మించింది వచ్చిందంటే దాని హ్యాపీనెస్సే వేరు. ఇంకా అక్కడే ఆచార్య ఉంటారు, సో వాళ్ళ దగ్గర ఏమంటే అది డాలర్ ఉంది కదా, సో అది దానికి కనెక్ట్ చేసుకోవాలి ఆ చైన్కి అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇంకా కుమార్ ఏమంటే మనీ కట్టేసి వెళ్ళిపోయాడు, ఇంకా మమ్మల్ని వచ్చామన్నాడు, ఇంకా కార్లో వచ్చాము కదా, సో వెళ్ళిపోదామని. వేసుకొని చూడు, కొంచెం వెనక్కి వెళ్ళి నాకు షార్ట్ చైన్ చూసాం కదా బ్లాక్ బీడ్స్ది, అది కూడా చాలా బాగుండింది, నిండుగా ఉండింది. కానీ ఇది ఇంకా బాగుంది, ఇది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనిపించింది. ఇంకా ఇక్కడ ఇలా ఉండగా మన సబ్స్క్రైబర్ తిను సో కరెక్ట్గా ఆ టైంకి కలిశారనమాట. వాళ్ళ పాపకి యాపీ అంటే చాలా ఇష్టం అంట, వీడియోస్లో భలే చూస్తుందంట. సరే నిన్ను వీడియో తీస్తాను యాపీ చూపిస్తానంటే సిగ్గుపడతా ఉందన్నమాట. ఇక్కడ చాలా మంచిగా మాట్లాడిచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది తనతో మాట్లాడిన తర్వాత. అంటే అసలే హ్యాపీగా ఉన్నాము, ఆ హ్యాపీ మూమెంట్లో ఇంకా మన సబ్స్క్రైబర్స్ కనిపించి ఇంకా మంచి మంచి మాటలు మాట్లాడతారు కదా వాళ్ళు మన గురించి, ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సబ్స్క్రైబర్ అని చెప్తున్నాను అనేసి ఏం అనుకోవద్దు, కరెక్ట్గా నాకు ఆ టైంలో నాకు తన నేమ్ గుర్తు రావట్లేదు, అందుకని నేమ్ చెప్పలేకపోతున్నాను. మోహనకు కాల్ చేసుకుని అడిగాను తన నేమ్ ఏంది మోహన, మన సబ్స్క్రైబర్ కనిపించింది కదా జిఆర్టీలో అట్లా అనేసి అంటే, అక్క అవునక్క ఏమో అక్క గుర్తులేదు అక్క అనేసి అనింది. ఐఎమ్ వెరీ సారీ, నేమ్ గుర్తు రావట్లేదు. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మోహన హ్యాపీనెస్ పక్కన పెడితే మోహన కంటే డబల్గా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. జిఆర్టీని చూపిస్తా తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. నిజంగా అసలు జిఆర్టీలో చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రము. ఏమంటారు షార్ట్ బ్లాక్ బీడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. లాంగ్వి కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయనేసి అనుకోలేదు, నాకు అది తెలియదు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయనేసి. ఇంతకుముందు ఒకసారి బెంగళూరులో నేను సుదర్శన్ని అడిగేదాన్ని, అంటే అప్పుడు స్కీమ్ కట్టుకున్నప్పుడు నాకు నల్లపూసల దండ కొని బాబా అంటే వేస్ట్ బుజును గమ్ముగుండు బ్లాక్ బీడ్స్కి అంతా డబ్బులు పెట్టకూడదు అదేదో చెప్పాడు, కొనికుండా వెళ్ళాడు లాస్ట్కి. కానీ నేను చూశాను అనమాట, అక్కడ చూస్తే అన్ని మోడల్స్ సేమ్ లేవు, అంత కలెక్షన్ లేదు అక్కడ. ఇక్కడ మాత్రం చాలా కలెక్షన్ ఉండింది, చాలా బాగున్నాయి. ఇంకోటి కూడా అనిపించింది ఏమంటే మా ఫిజ్గారు గుండు ఫంక్షన్కి ముందే కొనిచ్చేసి ఉంటే మా కుమార్ ఇంకా బాగుండేది, గుండు ఫంక్షన్కి వేసుకొని ఉంటుంది మాకు మోహన అనేసి అనిపించింది. కానీ ఇంత తొందరగా కూడా కొనుక్కుంటాం అనేసి కూడా అనుకోలేదు. సో తొందరగా కొనుక్కునేసాం, మంచిది కొనుక్కున్నాం, అది పెద్దది కొనిచ్చేసరికి ఇంకా హ్యాపీ. అసలు ఇంత పెద్దదే కొనిచ్చాడు మా కుమార్. షార్ట్ది ఎంతలో ఇంకొన్ని రోజులు ఏదో ఎప్పుడో ఒకసారి ఏదో అయినా పండగకి కొనిచ్చేస్తాడు మా కుమార్ మోహనాకి. అబ్బా కలరా మోహన ఉండు, టెడ్డ మమ్మల్ని వీడియో తీవా, అవ్వకు చూపిస్తుంది పిన్ని. రే రారా రూబీ, నువ్వు కూడా కుళ్ళుకుందురా. ఇంకా కార్లో వచ్చే అంతసేపు మా మోహన్ అక్క రూబీ చూస్తే ఏమనుకుంటుందో అక్క, అసలు ఇంకంతే షాక్ అయిపోతుంది అక్క అసలు అంటానే ఉండింది. ఏమంటే మోహనకి ఏదైనా కొత్తది కొనిచ్చినా ఏదైనా కొత్తది ఏదైనా వస్తువు ఏదైనా వచ్చిందే ఫస్ట్ కుళ్ళుకునేస్తుంది అనమాట మా రూబీ. ఎందుకో తెలియదు వాడు కుళ్ళుకుంటాడు. అంటే ఏది తెచ్చినా అది ఎంత బాగున్నా బాలేదనేస్తుంది అనమాట, అంటే కుళ్ళుకోవడమే కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే నీకెందుకమ్మా అది అవసరమా నాకు అనేసి అడుగుతుంది అనమాట. పాపం అదంతా సీరియస్గా కాదులేండి, కామెడీకి. అది ఒక టైప్ ఆఫ్ లవ్ అనమాట మా మోహన మీద. చిన్న చూసాము, మళ్ళీ పెద్ద చూసాము, అందుకే లేట్ అయిందండి. మళ్ళీ కుమార్ రావడం లేట్ అయింది. 2,14,00,000
బాబా స్నానంకి వెళ్తా అవంటే అట్లే ఉంటాయి. ఇప్పుడు తీరారు అక్కడ షాప్లో బాగా లైటింగ్. లక్ష్మీదేవి దాంట్లో చూసారు, పిన్ని భలే ఉంది. లక్ష్మీదేవి మధ్యలో ఇప్పుడు బాగా కనిపిస్తుంది, భలే ఉంది కదా. ఫ్లాష్ ఆన్ చేయరా, దూరంగా పెట్టి భలే ఉంది. అమ్మ ఏమంటారు, పెద్ద నల్ల పూసల దండ కొనుక్కున్న మోహన టీ పెట్టింది, పార్టీ ఇస్తా ఉంది బయట ఇవ్వకుండా. ఉంది మేకప్ చేసినట్టుంది, గ్లోగా ఉంది. ఎలా మోహన అవేం అవసరం లేదు, నాకు అవుటర్గా కనిపిస్తుంది అంతే, బయట కనిపిస్తుంది. తిన్న అన్నం అరగలేదు కొంచెం, మళ్ళీ ఏమో బుల్లెట్ రైస్ కావట్లేదు మా ఇంట్లో. అయ్యో లావు నా రైస్ బాగా మధ్యాహ్నం సౌండ్ తగ్గి నువ్వే శిరీష చేస్తా ఉంది అట్లా చేయి. శిరీష మోహన చూపిస్తుంది. చూడు పట్టుకో పట్టుకో వీడియో తీయాలి నేను. అరే అంటే కుమార్ మళ్ళీ ఫోన్ చేశాడు, డబ్బులు తక్కువ అయితే అడగడానికి ఫోన్ చేస్తే ఒకేసారి నాకు ఆ డాలర్ తప్ప మీకు అంతా నచ్చింది. మూడు సవరాలు అంటే 24 గ్రాములు అంటే 4.5 సవరం అంటే 36 గ్రాములు. లక్ష్మి మరి చేపించుకుంది కదా వేస్టేజ్ ఎంత అయింది మొన్న? 17 అయితే తగ్గించారు బాబా, 15.7. మళ్ళీ కుమార్ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు కూడా తగ్గించారు. బాలాజీ కాలనీ టౌన్ లో విజయనగరం లేదు బాబా చాలా తక్కువ. ఆ సుదర్శన్ చూసారా అప్పుడు లెక్కలు వేస్తా ఉన్నాడు, ఆ బ్లాక్ బీడ్స్కి ఎంత పడింది, గోల్డ్ ఎంత అయింది, ఎంత వేస్టేజ్ తీసుకున్నారు. అబ్బాబా ఎందుకులేండి అసలే కొనిడు, ఏదైనా కొనుక్కొని వచ్చినా కానీ ఇట్లా చెప్తా ఉంటాడు. ఇంకా నల్లపూసల దండ అంటే తాలిబొట్టుతో సమానం బాబా, అది దాంట్లో గోల్డ్ లేకపోయినా అంతే అలానే కొనుక్కోవాలి అనేసి అన్నాను. ఇంకా పుష్పవత ఆంటీ బయటకు ఎక్కడికో వెళ్ళున్నారు, మేము వచ్చే టైంకి లేరనమాట. సో వచ్చిన తర్వాత మళ్ళీ చూపించాం, ఆంటీకి అయితే భలే నచ్చేసింది, భలే ఉందమ్మా చాలా బాగుందమ్మా అన్నారు. అదేంటో మా సుదర్శన్కి గోల్డ్ అంటేనే ఎక్కలేని బీపీ వచ్చేస్తూ ఉంటుంది, అంతవరకు ఎంత స్వీట్గా ఎంత బాగుంటాడో, గోల్డ్ గురించి ఎత్తానే అనుకోండి అంతే రాక్షసుడిలాగా అయిపోతుంటాడు. సో మా సుదర్శన్లో నాకు అదొక్కటి నచ్చదు. సరేలేండి, ఇంకా ఇక్కడ ఏమంటే వీళ్ళకి నైట్ డిన్నర్ కూడా ఈ టెంట్లోనే. మార్నింగ్ ఏమంటే ఓన్లీ రూబీ టెడ్డీ ఉన్నారు దాన్ని టెంట్ కట్టుకొని, ఇంకా ఉండగా ఒకరు యాడ్ అయ్యారు. ప్రజెంట్ ఏమంటే ఇదిగో ఈ 5 మెంబర్స్ ఉన్నారనమాట టెంట్లో, అక్కడే డిన్నర్ చేస్తున్నారు. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ ఏమంటే మేము దోశ వేసుకున్నాము, పప్పు ఉండింది, సో దోశ పప్పు. ఇంకా కొన్ని రోజుల వరకు ఆ నల్లపూస దండ గురించే మాట్లాడుకుంటూ ఉంటాము. అది కాక ఏమంటే కుమార్ కూడా మా సుదర్శన్ టైపే కొద్దిగా, అంటే గోల్డ్ అంటే కొనిక్కపోవడము ఇట్లాంటివి హ్యాబిట్స్ ఉన్నాయి. కుమారే కొనిచ్చాడంటే కొంచెం షాక్ అయ్యాము అందరం కూడా, అలానే చాలా హ్యాపీ అయ్యాము. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీ అందరికి నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేసేస్తాం, మీ అందరికీ బ్లాగ్ నచ్చింది, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.